గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సజీవ లెక్కలో ఉన్నాను, క్షేమంగా అయితే ఉన్నానండి. కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. ఈ దినము ఆదివారపు ఆరాధన దినము. మందిరానికి వెళ్ళి వచ్చే శక్తిని అయితే ప్రభువు నాకు సమకూర్చాడు. మందిరానికి వెళ్ళకుండా దురాత్మ ఎలా ఎంతో ప్రయత్నాలు చేస్తుంది అంటే మనకు చెప్పనవసరం లేదు. ఆల్రెడీ ఫేస్ చేసిన బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు. నాకు ప్రతి సండేనే మందిరానికి వెళ్ళకుండా దురాత్మ అనేది ఫీవర్ని అనుమతించడం, ఫీవర్ రప్పించడం జరుగుతుంది. కాబట్టి నేను దాన్ని జయించడం కోసం నేను మందిరానికి అయితే వెళ్ళి వచ్చాను. వెళ్ళగలిగే శక్తిని ప్రభు ఇచ్చాడు. వాగ్దానం చదువుతాను. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మళ్ళీ చదువుతున్నానండి. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరును విశ్వసించి పొందబద్దులమై ఉన్నాము అనుకుంటే పొందగలరు, వెంబడించగలరు అని కోరుతున్నాను. ప్రభు నామాన్ని నేనైతే ఘనపరుస్తున్నాను. సజీవ లెక్కలో ఉన్నందుకు ఆయన నామానికి ఘనత. ఏ విధమైనను సరే ఆయన నన్ను సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచి మందిరానికి నడిపించగలిగాడు. దురాత్మ సమూహముల నుండి ఎదిరించే శక్తిని నాకు మరలా దయచేస్తున్న దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ఛానల్ చూసే వాళ్ళందరూ మీ బ్లెస్సింగ్స్ దయచేయగలరని నిండు మనసుతో కోరుతున్నాను. మీరందరూ హృదయపూర్వకంగా దయచేయవారే వీడియో చూస్తున్నారని ప్రభు ప్రేరేపిస్తున్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నానండి. నూతనమైన పనులు స్టార్ట్ చేసే బిడ్డలందరికీ కూడా బ్లెస్సింగ్స్ వేసే దయచేయునుగాక అని మనుషులమైన మనం హృదయ శుద్ధితో వారికి బ్లెస్సింగ్స్ దయచేద్దాం, అందిద్దాము. ప్రభు మాటలు, ప్రభు సన్నిధి మీకు నచ్చినట్లయితే ఆయనను వెంబడించగలరని, మీ హృదయం ప్రేరేపించబడాలని నేను కోరుతున్నాను. ఒక్కోసారి దురాత్మ అనేది మనకు సహాయం చేస్తుంది, వాటిని జయించే శక్తిని ఇస్తుంది. అది మనల్ని ఎంత పడగొట్టినను నిలబెట్టువాడు మన యేసయ్య. పడుతున్నావా? నిలబడవాడవు నీవు అని గుర్తు చేసుకోగలవు. పడపోతున్న వారికి నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, పడిపోతున్న వారు మరలా లేవనెత్తునుగాక.